అందరికీ వెల్కమ్ టు రిచితా వ్లాగ్స్. సో ఈరోజు మీకు షేర్ చేస్తుంది కాకరకాయ మసాలా ఫ్రై అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేసుకున్నాక మనకి రైస్లో బాగుంటుంది అనమాట ఇది ఫ్రై అనేది. అండ్ ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మా నాన్నమ్మ ప్రాసెస్ చూపిస్తారు. సో మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. మనం ఇలా ఒక కడాయి తీసుకొని, మనకి సరిపడంత కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి, మనకి ఎంత కావాలంటే అంత. సో ఇప్పుడు కొన్ని వేరుశనగలు తీసుకోవాలి మనం. ఇప్పుడు వీటిని నీట్గా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్న క్వాంటిటీ బట్టి అనేది తీసుకోవాలి. వీటిని నీట్గా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. అలానే కొన్ని ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, సో ఇప్పుడు ఒక చెక్క పచ్చి కొబ్బరి, అలాగే రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అంటారు కదా అవి. అలానే నువ్వులు కొన్ని. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ మనకి కావాల్సినంత. సో ఇప్పుడు ఇవన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకున్నాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం వీటిని కూల్ అవ్వాలి. కూల్ అవ్వాక మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూల్ అయ్యాక మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మనం మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మసాలాస్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి మనం ఇలా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం క్రమ్స్ అనేవి ఉంచుకోవాలి. ఇలా ఉండాలన్నమాట డ్రైగా. కాకరకాయలు తీసుకున్నాం కదా, స్లాషెస్ అని ఇచ్చాం కదా, వాటికి మనం వంకాయకి ఎలా ఇస్తామో అలా ఇచ్చాం కదా. సో మనం అలాగే పక్కన రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇలా ఇందులో మసాలా పెట్టుకోవాలన్నమాట. సేమ్ మనం వంకాయకి ఎలా పెడతామో అలాగే మనం చేసుకున్న మసాలాని అలా పెట్టాలి. సో ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా మనం ప్రతి కాకరకాయకి ఇలా మసాలా పెట్టుకుని మనం ఇప్పుడు దారంతో వీటిని కట్టాలన్నమాట. అది కూడా ఎలాగో చూపిస్తాం. సో మన దగ్గర దారం ఉంటుంది కదా, మనం మిషన్ కుట్టుకునే దారమైనా పర్లేదు. మనం ఒక వైట్ దారం తీసుకుని ఇప్పుడు మనం ఈ కాకరకాయకి అనేది చుట్టాలి. సో ఇలా మనం ప్రతి కాకరకాయకి మసాలా పెట్టి ఇలా దారం చుట్టుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇది మనం ఇలా ప్రతి కాకరకాయకి మనం ఫ్రై చేసుకున్న మసాలా పౌడర్ పెట్టేసి నీట్గా మనం దారం చుట్టేసుకోవాలి. చుట్టూరు చుట్టి మూడేయాలన్నమాట ఇక్కడ. సో ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి. మనకి మసాలా ఇంకా మిగులుతుందన్నమాట. ఈ మసాలా ఉండాలి, ఇది మనం యూజ్ చేసుకుంటే మనకి గ్రేవీ కింద ఫ్రై అనేది వస్తుందన్నమాట. రైస్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం కడాయి తీసుకొని, సో ఈ కాకరకాయ మసాలా ఫ్రైకి అనేది ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట మనకి. సో మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి ఆయిల్ అనేది తీసుకోండి, కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలా ఆయిల్ అనేది ఎంతైతే పడుతుంది మనకి. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం మసాలా పెట్టుకున్న కాకరకాయలు అనేవి ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం మసాలా పెట్టిన కాకరకాయలు అనేది ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకోవాలి కాకరకాయలు అనేది ఆయిల్లో. సో కడాయి అనేది చూసుకోండి, సరిపడా కడాయి అనేది తీసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మనం దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని కాసేపు దీన్ని మగ్గనివ్వాలి. సో మనం ఇలా మూత తీసుకుని మధ్య మధ్యలో వీటిని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అన్ని సైడ్స్ నీట్గా
ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే మనం మిగిలిన మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలన్నమాట అందులో. అప్పుడు నీట్గా ఫ్రై అయిపోతుంది మనకి. ఇది గ్రేవీ కింద రైస్కి వస్తుందన్నమాట. సో ఇలా మనకి నీట్గా ఫ్రై అయ్యాక బాగా మగ్గాక మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. మనం కారం అనేది వేయక్కర్లేదు, ఎందుకంటే ఇందులో మనం రెడ్ చిల్లీస్ వేసాం కదా, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా వేయక్కర్లేదు. సో తినేటప్పుడు మనం దారం చుట్టాం కదా, అవి కనిపించవు అనమాట. బట్ మనం తినేటప్పుడు అవి నీట్గా జాగ్రత్తగా తీసేసుకోవాలి కంపల్సరీ. చూసుకుని ప్రతి కాకరకాయకి మనం తినేటప్పుడు దారం అనేది తీసేసుకోవాలి. సో ఇలా మనం కాకరకాయ ఫ్రై, మసాలా ఫ్రై అనేది తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. దీంట్లో ఆయిల్ అలాగే ఈ మసాలా అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.